బుర్రలు అటు ఇటు తిప్పకుండా చక్కగా నేర్చుకోండి. నా దగ్గర ఈ పని నేర్చుకున్న వాళ్ళంతా పెద్ద పెద్ద లెవెల్లో ఉన్నారు. ఒకళ్ళు లండన్లో, ఒకడు అమెరికాలో, ఇంకోటి అండమాన్లో ఉన్నారు. మరి ఆఫ్రికాలోనూ అక్కడ గడ్డాలు సవరాలు చేసుకొని నోర్మయ్యి. అసలు ఈ పని నా దగ్గర నేర్చుకోవటమే చాలా గొప్ప విషయం రా. ఎందుకంటే మా తాత ముత్తాత కృష్ణదేవరాయల మహారాజు గారు నిద్రపోతుండగా మెలకు రాకుండా గడ్డంగిచ్చాడంట. ఆయన నిద్ర మాత్రం మింగుంటాడు, అందుకే మెలకు వచ్చాడు. గురుగారు నేను షాప్ ఎప్పుడు పెట్టుకోవచ్చండి? ఏట్రా షాప్ పెడతా? ఇంత వయసు వచ్చినా నాకు దిక్కులేదు కానీ షాప్ పెడతానంట. షాపు అంకలు గీయటం రాదు నీకు, షాప్ ఎందుకురా? అబ్బా అది కాదు బావా. అరవై వృత్తిలో ఉన్నప్పుడు నేను గురువుని, నువ్వు శిష్యుడివి. ఇంట్లో ఉన్నప్పుడే నువ్వు బాబు బామర్దిని. అదిగది నాన్న బోడి బాబు. పిల్లలంతా శ్రద్ధగా పని నేర్చుకుంటా ఉంటే నువ్వు లోనేం చేస్తున్నావయ్యా? ఉండకి మసిపోస్తుందా? అరే రే పనిలోనే ఉన్నావు అన్నమాట. వెళ్ళు. ఈడు చదివి కలెక్టర్ అవ్వాలి గానీ నీలాగా అంటకత్తలు వేసుకుని బతకూడదు. ఏడు చదువుకుంటే తిరుపతి కళ్యాణ కట్టలో జుట్టు తొడవడానికి కూడా పనికిరాడే. అంతే. తమ్ముడు బాగా చదువుకొని గొప్పోడవ్వాలి, అంతేగాని ఇలా గడ్డానికి కత్తికి బలవ్వకూడదు. నువ్వు ఏడవకే మారదలా, నువ్వు ఏడిస్తే నేను చూడలేదే. తప్పుగా ఈడు దిప్పు చూడు, కొండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నా. ఈయన కలెక్టర్స్ అయిపోతే నేను పర్వతాల పెళ్ళాం పర్వతమనే కాదు. ఏడు ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజే చూద్దాం. చూస్తా. కత్తి తీసాడు మహాన్ కొట్రా. నువ్వు పదాబడికి